మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. ఈ 2020 సంవత్సరం ద్వాదశ రాశులకు మాస ఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ మాసం తులరాశి వాళ్ళకి ఎలా ఉందో ఈ వీడియోలో తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఈ తులరాశి వాళ్ళకు రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 2వ తారీఖు తర్వాత 12వ స్థానంలో నుంచి, అంటే నీచ స్థితిలో నుంచి తన స్వక్షేత్రం తులారాశిలోకి అష్టమాధిపతి కూడా శుక్రుడే అవుతాడు, ఆయన వస్తున్నాడు. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో నుంచి దశమ స్థానంలోకి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, తన నీచ రాశిలోకి. తృతీయ షష్టాధిపతి అయిన గురువు దశమ స్థానంలో కర్కాటక రాశిలో తన ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు. అక్కడికే మాస మధ్యంలో కుజుడు ప్రవేశిస్తున్నాడు. చతుర్థ పంచమాధిపతి అయిన శనేశ్వరుడు 6వ ఇంట్లో వక్రించి 5వ ఇంటి వైపు చూస్తున్నాడు, అంటే వక్రంలో శనేశ్వరుడు ఉన్నాడు. తర్వాత పంచమ స్థానంలో రాహువు, లాభస్థానంలో కేతు ఉన్నారు. అదేవిధంగా మరో గ్రహం రవి భాగ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి బుధుడు 7వ తారీఖు తర్వాత కన్యా రాశిలోకి ఉచ్చస్థితి రాశిలోకి ఉచ్చ స్వక్షేత్ర మూల త్రికోణ రాశి అయినటువంటి కన్యా రాశిలోకి వస్తున్నాడు. మాస మధ్యంలో లాభాధిపతి రవి కూడా వ్యయంలోకి ఉచ్చస్థితి రాశి దీంట్లోకి వస్తున్నాడు, కన్యా రాశిలోకి. ఈ గ్రహ సంచార రీత్యా చూస్తే తులారాశి వాళ్ళకు రాశ్యాధిపతి నీచత్వం వదలడము అత్యంత శుభదాయకము. అదేవిధంగా బాధకాధిపతిన రవి వ్యయంలోకి వచ్చి ఉచ్చస్థ గ్రహంతో ఉండడము, భాగ్యాధిపతి కలవడము అత్యంత శుభదాయకము. అదేవిధంగా నీచరాశిలోకి కుజుడు ప్రవేశించి గురువుతో కలవడము కొంత ఇబ్బందే. రాశిలో ఉండే శుక్రుడిని చూస్తాడు, కానీ శుక్రుడిని చూడడం అనేది, కుజుడు శుక్రుడిని చూడడం అనేది దంపతుల అన్యోన్యతకు మంచిది, వివాహం కాని వాళ్ళకు మంచిది. ఈ సమయంలో కుజుడు స్త్రీలకు భర్తకారకుడు, శుక్రుడు మగవాళ్ళకి భార్యకారకుడు. వీరిద్దరూ ఏదో రకంగా కనెక్ట్ అవ్వడం అనేది చాలా మంచిది. వివాహ విషయాలకు, వివాహం కాని వాళ్ళకు, ఆల్రెడీ దంపతులైన వాళ్ళకు మంచిది. కుజ శుక్రుల వ్యతిరేకత ఉంటేనే దంపతులకు సమస్యలు. వీళ్ళిద్దరూ కనెక్టివిటీ ఇద్దరు ఒకరు కుదరాల, భార్య భర్త అని అర్థం జ్యోతిష్ శాస్త్రంలో. వీళ్ళు కలిసి ఉన్నా, చూసుకున్నా, ఒకరి రాశిలో ఒకరున్నా, ఒక నక్షత్రంలో ఒకరున్నా, ఇద్దరు కలిసి శుభగ్రహాల దృష్టిలో ఉన్నా వాళ్ళు అన్యోన్యంగా ఉంటారు. గొడవలు వస్తే కూడా వాళ్ళకు హ్యాపీగా ఉంటుంది. ఎంత గొడవపడితే అంత స్ట్రాంగ్ అయిపోతారు, అది శుభ విషయం. లాభంలో కేతుగ్రహం మంచి ఫలితాన్ని ఇస్తుంది, పంచమంలో రాహు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు. కాకపోతే కులదేవత ఆరాధన ఎక్కువ చేయాలి. రాహు పంచమంలో ఉంటే అబార్షన్స్ అయ్యేదానికి అవకాశం ఉంటాయి. అదేవిధంగా కులదేవత అనే స్థానంలో సర్పగ్రహం ఉండడం మంచిది కాదు, కాబట్టి కులదేవత ఆరాధన. కాబట్టి ఎక్కువగా ఉచ్చస్థ గ్రహం అయినటువంటి గురువు బుధుడితో 2 గ్రహాలు కుజుడు రవి కలుస్తున్నారు. స్వక్షేత్రంలో శుక్రుడు ఉండడం చాలా మంచిది, బలం 100% ఉంటుంది. రాహువు 5వ ఇంట్లో 75% మంచోడని చెప్పొచ్చు. ఎందుకంటే పంచమ స్థానం అంటే కోణం కదా, కోణంలో పాపగ్రహం మంచిది కాదు. కులదేవత ఆరాధన అది కూడా పోతుంది. లాభంలో పాపగ్రహం మంచిదే. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడైతే ఒక 2-3 గ్రహాలు ఉచ్చ స్వక్షేత్రాలు పడతాయో, వాటితో గ్రహాలు కలుస్తాయో, గ్రహస్థితి మొత్తము కూడా ఆక్యుపై అవుతుంది, శుభగ్రహాల ఆధీనంలోకి వెళ్తుంది. ఇప్పుడు ఒక లైటు 100 వోల్ట్స్ ఉంటుంది. ఆ లైట్ ఉన్నంత వరకు అదే ఎక్కువ వెలుగు ఉంటుంది. దాని ముందు ఒక 50 వోల్ట్స్ ఉంటే ఈ కాంతి దాంట్లోకి వెళ్తుంది. 1000 వోల్ట్స్ అక్కడ వేస్తే ఈ 2 లైట్లు దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఈ కాంతి మొత్తం అది ఆక్యుపై చేస్తుంది, అందరూ చూపు అటువైపు వెళ్తుంది. సేమ్ ఉచ్చ గ్రహాలు కూడా అలాగే ఉన్నాయి, అత్యంత ప్రకాశవంతంగా ఉన్న గ్రహం అని అర్థం. స్వక్షేత్రంలో ఉన్నది కూడా ఉచ్చగ్రహం కన్నా పవర్ఫుల్. ఇప్పుడు బుధుడు, శుక్రుడు, గురువు, కేతువు బాగున్నారు. ఇక్కడ బుధుడితో రవి, గురువుతో కుజుడు కలవడం వీళ్ళకి మంచిది. కాబట్టి 5వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడిని, రాహుని కుజుడు చూడడము అష్టమ చూపుతో మాస మధ్యలో నుంచి, 6వ ఇంట్లో శనేశ్వరుణ్ణి గురువు ఉచ్చస్థితి బట్టి చూడడము,
రాహువు శని యొక్క పాపగ్రహాలు కాబట్టి వాటి పాపత్వం కొంచెం తగ్గుతుంది. అంటే గురువుతో కలిసి చూడడం వల్ల అది గురువు చూసినట్టే లెక్క. ఆ గ్రహం కూడా ఆ గ్రహం ఆధీనంలోకి వెళ్ళింది కదా, ఆ ఆధీనంలోకి వెళ్ళి చూస్తుంది కాబట్టి గురువు చూసినట్టే లెక్క. కాబట్టి గురువు ఈ రాశికి 6వ ఇంటి వాడు అయినా కానీ సహజ శుభగ్రహము. సహజ శుభగ్రహం 10వ ఇంట్లో ఉన్నప్పుడు వృత్తిలో అప్డేట్ అవుతారు. చేస్తూ ఉన్న వృత్తిలో అప్పటి వరకు పెండింగ్ ఉన్నవి అప్డేట్ అవుతాయి. ఇప్పుడు మనకు కానివాడి అయినా కానీ అది అక్కడ కానీ ఒక తాగాల్సినటువంటి నీళ్లు మన కాని ప్రదేశంలో ఉంటాయి, అవి చెడిపోవు, అవి బురద నీళ్ళు అయిపోవు, మంచినీళ్ళే ఉంటాయి. అట్లా గురువు ఈ రాశికి కానివాడైనా కానీ గురువే, శుభగ్రహమే, ఉచ్చస్థితిలో ఉన్న గ్రహమే లెక్క. తన శుభత్వాన్ని ఇవ్వాల్సిందే. దశమ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి వృత్తి రీత్యా మనం ఫోకస్ పదును పెట్టుకుంటే సెట్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఈ గ్రహాలన్నీ ఇలా రావడము ప్రతి రాశి వాళ్ళకు బెనిఫిట్, ఏదో ఒక రకంగా బెనిఫిట్ అవుతుంది ఈ మాసం. ఒక రాశిని కాదు, ప్రతి రాశికి అటు ఇటుగా క్యాలిక్యులేషన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. కాబట్టి ఎప్పుడు కానీ గ్రహాలు ఉచ్చ స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు వేరే గ్రహాలు కూడా వాటి ఆధీనంలోకి వెళ్ళి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో ఏదైనా శనికేతులు కలవడము, శని రాహులు కలవడము, కుజకేతులు కలవడము, గురుకేతులు కలవడము, గురుశనులు కలవడము, రాహుకేతులకు 1 డిగ్రీకి అటు ఇటు గ్రహాలు ఉండడము, ఎక్కువ గ్రహాలు అస్తంగతం అయిపోవడము, కంబస్ట్ అయిపోవడం లాంటివి ఉండి అప్పుడు గోచర ఫలితాలు పనిచేయవు. అక్కడంతా కూడా గ్రహాలు నేరు గుద్దుకున్నట్టే, ఒక డిగ్రీలోకి ఒకే డిగ్రీ దగ్గరలోకి వస్తే యాక్సిడెంటే, 2 భారీ వాహనాలు గుద్దుకున్నట్టే లెక్క. షష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, అష్టగ్రహ కూటములంతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఏ గ్రహం ఎట్టబోవాలో తెలియదు, కన్ఫ్యూజన్స్ పెరిగిపోతాయి, వైబ్రేషన్స్ పెరిగిపోతాయి. అటువంటి వాళ్ళ గోచరాలు టైంపాస్ కోసం వినాల్సింది. గ్రహాలు ఎప్పుడు కూడా దూరంగా ఉంటూ కేంద్ర కోణాలు శుభదృష్టులతో ఉన్నప్పుడు జాతకం జాలీగా ఉంటుంది జీవితం. ఇప్పుడు కన్ను, హార్టు, లివరు, కిడ్నీ అన్నీ ఒకే చోటకు వచ్చేసేట్టు ఉంటుందండి. ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఏదైనా వచ్చి అన్ని గుద్దుకున్నట్టు అన్ని బరస్ట్ అయిపోతాయి. అందుకే భూకంపాలు, అందుకే అగ్నిపర్వతాలు, అందుకే సునామీలు, అందుకే అదే పెద్ద పెద్ద ప్రమాదాలు. గ్రహాలను అలా వచ్చినప్పుడే వాటి వైబ్రేషన్స్ మొత్తం ఒకే చోటకు వచ్చేయడం వల్ల ప్రకంపనలు వచ్చేస్తాయి విశ్వంలో. అది విషయం. మన అవయవాలు ఏది ఎక్కడ ఉండాలి అక్కడ, కన్నుకి కిడ్నీకి గ్యాప్ ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడే అదొక వ్యవస్థ. సేమ్ గ్రహ వ్యవస్థ కూడా అలా ఉండాలి. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి తులరాశి వాళ్ళకు చక్కగా ఉందని మీకు ఇప్పటికీ అర్థమైంది అనుకుంటాను. ఈ రాశిలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళు కూడా మంచి ఫలితాలే పొందుతారు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ అష్టమ స్థానంలో గ్రహాలు ఏం లేవు. 1000 స్థానంలో బుధుడున్న భాగ్యాధిపతి 1000లో వచ్చేసబడ్డాడు. కాబట్టి విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు జరుగుతాయి. వివాహమైనా కానీ దూర ప్రాంతంలో ఉన్న సంబంధం సెట్ అవుతుంది. రాష్ట్రాధిపతి నిత్యస్థితి నుంచి స్వక్షేత్రంలోకి వచ్చాడు. కళాత్మకంగా ముఖ వికాసం పెరుగుతుంది. శుక్రుడు అంటే సౌందర్యం, ముఖ సౌందర్యం. కొంతమంది నల్లగా ఉంటే కూడా చొట్టబుగ్గలు, నవ్వితే బాగుంటారు, ఇక్కడ చొట్టలు పడతాయి, ఆ చొట్టబుగ్గలు శుక్రుడే. కొంతమందికి అందమైన పెదవులు ఉంటాయి, శుక్రుడే. చెంపలు అందంగా ఉంటాయి, నిగనిగలాడుతుంటాయి, శుక్రుడే. కన్నులు సొగసుగా ఉంటాయి, శుక్రుడే. కన్నుబొమ్మలు ఇవన్నీ శుక్రుడు. కాబట్టి శుక్రుడు రాశి ఉన్నప్పుడు సౌందర్యంగా ఉంటారు, మీరు ఆనందంగా ఉంటారు, లగ్జరీగా ఉంటారు, ఇవన్నీ చెప్పచ్చు. కాబట్టి ఈ శుక్రుడు మీకు బుధుడు, గురువు, కుజుడు, రవి కూడా బాధకాధిపతి కూడా వ్యయంలో పడిపోవడము, లేదా మీ బాధలకు ముగింపు దొరుకుతుందని అర్థం. ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. శని వక్రం అనేది కొంచెం మంచిది కాదు. కాబట్టి చీపురు కట్టలు శివాలయానికి లేదా అమ్మవారి ఆలయానికి, దుర్గాదేవికి, రాహు వైపు చూస్తున్నాడు కాబట్టి శుభ్రం చేయడానికి ఇవ్వచ్చు కానుకగా. అమ్మవారి ఆలయానికి మీరు ఏ రోజునే ఇవ్వచ్చు, శివాలయానికి కూడా ఏ రోజునే ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆలయాల శుభ్రతకు ఎవరైతే కృషి చేస్తారో గ్రహాల అనుకూలత పెరుగుతాయి ఎప్పుడు కూడా. అప్పుడు ఫ్లోర్ క్లీనర్సు, యాసిడ్స్, ఫినాయిల్స్, మాప్ స్టిక్స్, చీపుర్లు ఇటువంటి డొనేట్ చేస్తాను. ఆలయం శుభ్రం చేయడానికి ఏదైనా కావాలని అడిగి ఇవ్వాలి, ఎంత ఇస్తారో అంత ఇవ్వాలి. అవసరానికి మించి ఇచ్చేది కూడా దానం కాదు, సమర్పణ కాదు. కాబట్టి ఇటువంటివి తులరాశి వాళ్ళకు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి.
ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. విన్న వాళ్ళంతా కూడా శుభ ఫలితాలు పొంది సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాం. శుభం.